రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ వారసత్వం కాంగ్రెస్ పార్టీ నాదేనంది. లేదు, మేము కుటుంబ సభ్యులు మమ్మల్ని అన్యాయం చేసి నన్ను జైలుకు పంపించినటువంటి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి పరువు తీసిన కాంగ్రెస్ పార్టీ అంటూ రోడ్డెక్కాడు జగన్మోహన్ రెడ్డి. ఫైనల్గా నాడు గెలవకపోయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడయ్యాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే అధికారం అన్న చేపట్టాక అందులో తను చలాయించాలనుకున్నది చెల్లెలు. అంగీకరించలేదు అన్న. అన్ని డిపార్ట్మెంట్లకి కూడా చెల్లి కానీ బావ కానీ తల్లి కానీ ఫోన్ చేసి అడిగితే చెయ్యక్కర్లేదు అన్నటువంటిది ఒక స్పష్టతనిచ్చారు. అది మామూలుగా అయితే డెమోక్రసీలో అట్లా కుటుంబ పాలనని రానియకుండా చేయడంలో పర్ఫెక్ట్ పాత్ర పోషించారు. అది చాలా గొప్ప విశేషం. కానీ కుటుంబంలో మాత్రం అది చిచ్చుకు కారణమైంది. ఆ చిచ్చుకి జగనన్న కంటే కూడా జగనన్న భార్య మీదన ఎక్కువ ఫీల్ అయ్యింది షర్మిల, అలాగే కోడల మీద ఫీల్ అయ్యింది విజయమ్మ. ఓవరాల్గా సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? షర్మిల ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసి ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలోకి చేరింది. తెలంగాణ కాంగ్రెస్ దూరం పెడితే ఆంధ్ర కాంగ్రెస్కి అధ్యక్షురాలైంది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సభకి ఓ పక్కన రాహుల్ గాంధీ స్టేట్మెంట్లు, సోనియా గాంధీ స్టేట్మెంట్లు. రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్రం ఇట్లా అయ్యేది కాదు అన్నటువంటి, అంటే ఏమయ్యేది కాదు, రాష్ట్ర విభజన జరిగేది కాదు అంటే అప్పుడు తెలంగాణని అట్లా ఉంచేవాళ్ళని, లేకపోతే డెవలప్మెంట్. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే విభజిత రాష్ట్రంలో 2 రాష్ట్రాలకు 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. అంటే డెవలప్ అయినట్టే కాదు ఆంధ్ర తెలంగాణ. కానీ ఎక్కువ జరిగింది అన్యాయం ఆంధ్రాకి. దానికి కారణం విభజన చట్టం అమలు చేయకుండా వెళ్ళిపోవడం. ఇప్పుడు అమల్లోకి వచ్చినటువంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నా ఇప్పిస్తుందా ఆంధ్రాకి? నథింగ్. బట్ రాజశేఖర రెడ్డికి వారసత్వం అన్నటువంటిది షర్మిలకి ఇప్పించే ప్రయత్నం మాత్రం చేస్తోంది. ప్రస్తుతం షర్మిల అయితే అన్నకి గట్టిగానే చెక్ పెడుతోంది. అటు రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళతో మీటింగులు. రెండో వైపున జాతి అంటే ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ అండలేకపోతే కష్టమన్న తెలుగుదేశం అనుభవించింది. 2014లో మళ్ళీ 2024లో జాతీయ పార్టీ అండతోనే అధికారంలోకి వచ్చింది. అలా అండలేకుండా అధికారంలోకి వచ్చిన జగన్ అండలేని నాడు అవతల వాళ్ళకు కూడా అండలేదు కాబట్టి అధికారంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్లో కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల చేస్తున్నటువంటి మూమెంట్ జగన్ని శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేస్తుందా చూడాలి.